మన తెలంగాణ వీరవనిత అయిన చాకలి ఐలమ్మ గారి వర్ధంతి 40వ వర్ధంతి గురించి మనందరం ఇక్కడ సమకూర్చడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మరి చాకలి ఐలమ్మ గారి గురించి మాట్లాడాలంటే చాలా 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 ధైర్యము మరియు ఎదిరించే స్తోమత, ఎదిరించే ధైర్యము, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగే మనస్తత్వం ఉన్న మహావీర వనిత తను. ఆ వీరవనిత యొక్క కథను తెలియని వారు లేరని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఈ సదస్సు ద్వారా తెలుసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న రుద్రమదేవి, మరి సమ్మక్క సారక్క, తర్వాత మన చాకలి ఐలమ్మ, ఈ మహిళలు చాలా అతి వీరోచితంగా పోరాడి మన సొత్తును, మన సంపదను మనకు దక్కించడం జరిగింది. చాకలి ఐలమ్మ గురించి చెప్తే తను ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించడం జరిగింది. మరి చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవటము, 5 పిల్లలు, ఒక పాప, ఒక అమ్మాయి. తను అప్పటికే ఆ రోజులో ఉన్న దేశముఖులు, దొరలు తనని ఇబ్బంది పెట్టడం అనేది జరిగేది. ముఖ్యంగా వారి వృత్తి ఏంటంటే బట్టలు ఉతుక్కోవడం. మనందరికీ తెలిసిన విషయమే. చాకలి వాళ్ళు బట్టలు ఉతుక్కోవటము, బట్టలు ఇస్త్రీ చేయటము, మరి దొరల ఇండ్లల్లో పనులు చేయటము, ఈ విధంగా ఉండేది. సరే, ఈ విధంగా చేస్తే నా పెద్ద కుటుంబము సరిపడటం లేదు, వాళ్లకు భోజనం పెట్టలేకపోతున్నా అనే ఉద్దేశంతో తనకు ఒక ఆలోచన వచ్చి ఎవరి భూమినైనా కౌలుకు తీసుకొని పనిచేద్దామని అని ఒక ఆలోచన వచ్చింది. అది 100 ఎకరాలు ఉన్న ఒక దొర దగ్గర, దొరసాని వాళ్ళ దగ్గర తను ఒక 70 ఎకరాలు, 40 ఎకరాలు అట్లా కౌలుకు తీసుకొని దాన్ని సాగు చేయటము. ఆ కౌలుకి ఇచ్చిన భూమిలో కూడా అన్ని రాళ్ళు రప్పలు, అసలు పండే స్థాయి లేని భూమిని ఇచ్చారు. అయినప్పటికీ తను చాలా కష్టపడి, తను, తన భర్త, 5 పిల్లలు కష్టపడి దాన్ని సాగు చేయటం జరిగింది. అది ఆ ఇస్నూరు రామచంద్రారెడ్డి గారని అక్కడ ఉండే దేశముఖే, అరే ఇదేందబ్బా ఇంత అట్టడుగు నుండే ఆమె ఈ పొలం చేయటం ఏంది, కౌలుకు తీసుకోవటం ఏంది అని ఇక ఆయనకు లోపల మెదడులో కొన్ని పురుగులు మెసిలినాయి. మెసిలి అప్పుడు ఏం చేసిండు, ఈమెకు ఎందుకు ఈ కౌలు అనేసి అక్కడున్న పటువారి ఓ శేషగిరిరావు అని ఆయనను ఎగదోయటం మొదలుపెట్టాడు. సరే, అతను ఏం చేసిండు, పటువారి అన్నప్పుడు ఆ రోజులలో అన్ని పటువార్లు దేశముఖుల చేతులలో ఉండేవన్నీ. అయినప్పటికీ తను ధైర్యంగా పనిచేస్తూ ఉండేది. పని చేస్తూ 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 ఉండగా ఒకసారి ఆమె మీదికి వ్యతిరేకంగా ఆమె పండించిన పొలాలకి వెళ్ళి వడ్లు తీసుకురండి అని, బస్తాల కొద్ది దోసుకొని రండి అని, మరి ఆమెను చిత్రహింసలు పెట్టడానికి పూనుకోవడం జరిగింది. అందులో శేషగిరిది పాత్ర మరియు ఆ దేశముఖ్ పాత్ర. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ వడ్లు తీసుకురావడానికి ఇంటికి వచ్చినప్పుడు, అరే నేను దున్నుకున్న నా పొలము, నా కష్టార్జితము నేను వానికేమనుకో ఎందుకు ఇవ్వాలని ఆ రోజుల్లోనే ఆమె అతి ధైర్యంగా మాట్లాడిన మహావీర వనిత. కాబట్టే మనకు తను ఒక ఐకాన్గా ఏర్పడింది. చాకలి ఐలమ్మ 100 సంవత్సరాల క్రితమైనప్పటికీ ఇప్పటికీ తనను మనము స్మరించుకుంటున్నామంటే తన లోపలున్న వీరత్వము, చైతన్యము, పట్టుదల మరియు ఎదిరించే స్థైర్యము, ధైర్యము. ఆ విధంగా మనము మహిళలు ఉన్నప్పుడు మనకు తోడుగా మన మగవాళ్ళు కూడా ఉంటారు, ఉండరని కాదు నేను అనేది. మహిళ దగ్గర ఉన్న శక్తి ఒకసారి చూపిస్తే, తను ఇంటికి ఎవరైనా దౌర్జన్యం చేయడానికి వస్తే కొంగు మెలేసి చెక్కిందంటే ఆమెకున్న శక్తి 500 పెరిగి వాళ్ళని ఎదిరించేది. సో ఆ విధంగా పోరాడిన మహావీర వనిత మన చాకలి ఐలమ్మ. అదే కాకుండా ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మరి తను ఎప్పుడైనా కానీ ఎట్లా పోరాడాలి అని తన పక్కనున్న వాళ్ళందరినీ సమకూర్చుకొని, అక్క రండి మీకు అన్యాయం అవుతుంది, మీకు అన్యాయం అవుతుందని ఒక 20 మందిని, 60 మందిని, 30 మందిని ఇట్లా తయారు చేసింది.
ఆ రోజులలో భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేస్తూ అందులో భాగంగా ఎవరు ఎదురొచ్చినా వాళ్ళను ఫుట్బాల్ ఆడినట్టు ఆడింది. ఇప్పుడు మన పేరులో ఫుట్బాల్, అప్పుడు అట్లా కాకుండా తన వీరత్వంతో అసలు ఏ విధంగా పోరాడిందంటే అక్కడ చూడండి, రోకలి బండతో కొడితే తలకాయలు దెబ్బకు పగిలిపోతాయి. అంతేకాకుండా కారం చల్లటం ఈ విధంగా చేసింది. ఆ రోజులలో కారం ఉండే, ఇప్పుడు అన్ని స్ప్రేలు వచ్చినాయి, చల్లుతున్నారు. పిల్లలు కాలేజీలకు పోతుంటే ఎవరైనా ఏమన్నా అంటే మీరు చల్లుకోవచ్చు అని చెప్తున్నారు, చల్లొచ్చు కూడా. కాబట్టి ఆ వీరత్వాన్ని మీ లోపల పెంచుకోండి. మీ లోపల ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రండి, మాట్లాడండి చాకలేలమ్మ గురించి. మాకు కూడా ధైర్యం లేకపోవచ్చు కొంత, మీరు మా లోపల ధైర్యాన్ని పెంచండి, మీరు పెంచుకోండి. ఆ విధంగా మీరు పనిచేస్తారని నేను ఆలోచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈనాటి సభకు సభాధ్యక్షులు వహించుస్తున్న మా పెద్దక్క డాక్టర్ విజయలక్ష్మి గారికి, హైదరాబాద్కి వెళ్ళి మన గురించి బీసీ మహిళల గురించి సందేశం ఇవ్వడానికి వచ్చిన లలితక్క గారికి, వేదికపై ఉన్న అందరు అక్కలకు, నా పక్కనున్న అన్నలకు, తమ్ముళ్లకు, నా ముందున్న చెల్లెళ్ళకందరికీ, నా ప్రెస్ మీడియా అందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమ వందనాలు కూడా తెలియజేస్తూ, ఈ సభ చేయడానికి కారణం చాకలైలమ్మ స్ఫూర్తిని మా పిల్లలకు పరిచయం చేయాలని. ఎందుకంటే ఇందాక నువ్వు అక్క 10 ఏళ్ళ దాకా కూడా నాకు తెలియదు చాకలైలమ్మ మా పక్క ఊరు అని. అంటే బీసీల చరిత్ర, మా వీరనారి చరిత్ర చాలామందికి తెలియదు. కాబట్టి రాబోయే తరానికి తెలవాలి, రాబోయే తరానికి మనం కష్టాలు ఎత్తే ఎట్లా కొట్లాడాలో అని తెలియడానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అందరూ మా అక్కలే ముందుండాలని. ఎందుకంటే మేము చాలా పార్టీల మీటింగ్లో పెట్టినాం, మా అక్కలకు సైడ్కి ఒక ఛాన్స్ ఇస్తారు. కానీ ఈసారి చెప్పినాం, మేము ఉండేది 100% మీకే తల్లి అని. ఇప్పుడే కాదు, ఇందాక అక్కనది 50% అన్నారు కదా, 100% 50% ఇస్తాం. కానీ మా సభలో కూడా సగం మీరు రావాలి, అది కూడా మీకు ఒప్పుకోవాలి. మీ మీటింగ్లు పెట్టుకుంటే సగం మంది మీరు రారు, వచ్చేరే 10 మంది వస్తారు. వచ్చిన 10 మంది ఇడికి పోతే కింద ఎవరు ఉండరు, గది గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ గ్యారంటీ. చైతన్యం ఇలా తీసుకురావాలి. ఇవాళ పిల్లల గురించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ చెప్తాను. అస్సలు మన చరిత్ర మనం చెప్పుకోవట్లేదు. బీసీలలో ఇవాళ చాకలేలంతో పాటు దొడ్డి కొమరన్ ఉన్నాడు, సర్దార్ పాపన్ ఉన్నాడు, కొమరం భీమ్ ఉన్నాడు. వాళ్ళ చరిత్ర ఎంతమందికి మన విద్యార్థులకు చెప్తున్నాం. ఇవాళ ఇక్కడ ఇందాక పాప వచ్చి 9th క్లాస్లో చాకలేలమ్మ గురించి పాడింది. అది చదువుతాం, మర్చిపోతాం. ఇవాళ మన చరిత్ర మనం గుండెల్లో పెట్టుకున్నప్పుడే తల్లి ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి కోసం చాకలేలమ్మ పోరాడింది. ఇవాళ మీరు దేనికి పోరాడతారో చెప్పండి. ఇవాళ మీ ఉద్యోగాల గురించి పోరాడాలి. పోరాడతారా లేరా? ఉద్యోగాల గురించి. రెండోది, ఈడబ్ల్యూఎస్ పేరు మీద మనకు దక్కవలసిన సీట్లు, జాబులు పోతున్న దాని గురించి పోరాడాలి. పోరాడదామా? చాకలేలమ్మ లేదమ్మా. ఈ సభ ద్వారా ఈడ ఒక 500 మంది చాకలేలమ్మలు తయారయ్యాలని ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలవాలి. చాలు. పాత రోజులు పోయినాయి. మాకు అన్యాయం చేస్తే కూర్చునేటోళ్ళం కాదు. బరాబర్ మా హక్కేందో మేము తెలుసుకుంటాం. మాకు ఉద్యమాలు తెలుసు. ఇవాళ సాయుధ పోరాటంలో కూడా మా పాత్ర ఉన్నది. మొన్నొచ్చిన తెలంగాణ పోరాటంలో కూడా నీళ్లు, నిధులు, ఉద్యోగాలంటే ఆ పోరాటంలో మా త్యాగాలు ఉన్నాయి. ఇవాళ 1200 మంది చచ్చిపోతే దాంట్లో లెక్కబెట్టు మా బీసీ ప్లాన్లు 80% ఉంటారు. త్యాగాలని మా అయితే, భోగాలని మీ అయితాయా?
మా హక్కు మేము తీసుకోవడానికి మహిళలంతా ముందటికి రావాలి. ఇవాళ చైతన్యం మనలో రావాలి. అరే వాళ్ళు కొట్టుకపోతారు మనం అడగకపోతే ఎవరైనా కొట్టుకోపోతారు భయ్. మనం గాడి ఉండేదే తెలుసు కదా, ఈ స్టేజ్ మీదకి రాం కదా. ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనకి పార్టీలు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాయి. ఆ రోజు మనం ఉన్నామా, అడుగుతున్నామా? ఏ పార్టీలైనా మా సగం శాతం మాకు బరాబర్ స్టేజ్ మీద రావాలి. ఫస్ట్ బీసీలకైతే రాని అక్క, దాని తర్వాత మహిళలకు బరాబర్ వస్తే మేమేం తీసుకుపో, మీకు సగం బరాబర్ ఇస్తాం, మాలో వాటా మీకు సగం ఇస్తాం. కానీ అసలుకే రావాలి కదా సగం, అలా సగం వస్తలేదు. ఏ మీటింగ్లో పెట్టినా బీసీలకు సగం గురించి పోరాడగలిగితే రాబోయే రోజుల బరాబర్ మనకు రావాల్సిన దక్కు. ఎందుకంటే పాలసీలలో మనం ఉంటలేం. మనం పాలసీలలో ఉన్న రోజు బరాబర్ మనకు వస్తుంది. ఇవాళ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మన అసెంబ్లీ సీట్లు ఎన్ని తల్లించి పిల్లలు చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు తెలియదు. ఇది మనం చెప్పాం మన పాటలలో. 119 మంది ఇవాళ తెలంగాణ అసెంబ్లీలు ఉన్నారు తల్లి. 28 నాటికి వచ్చేవారికి ఇంకా 34 కలిపితే 153 అసెంబ్లీలు కాబోతాయి. దాంట్లో బీసీ బిల్లు ప్రకారంగా 33% అంటే 51 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండబోతారు. 51లో మా వాటి ఏందో చెప్పాలి, అడగాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టేజ్ మీద అక్కలు అడగాలి, ఆడున్న పిల్లలు అడగాలి. రాబోయే రోజుల 26 మంది బీసీ మహిళలు అసెంబ్లీకి పోవాలని మీరు గట్టిగా అడగాలక్క. బరాబర్గా మా వాటి ఏందో మీరు అడగాలి. మా బీసీలు మొత్తం కలిసి 153లో 75 మంది మేము ఆడికి పోతామని మనం చెప్పాలి. మన పిల్లలు ఎక్కడ కలిసినా నేర్పేటట్టు మనం ఉండాలి. ఆ స్ఫూర్తి నింపగలిగితేనే రాబోయే రోజుల్లో మనకు రావాల్సిన హక్కు బరాబర్ వస్తాయి. నేను ఈడికెళ్ళి చెప్తున్నా, పార్టీలు అన్నీ ఉన్నాయి కదా, అన్ని పార్టీలు మీరేమైనా తీర్మానం చేయగలుగుతారా? 50% ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో బీసీలకు ఇస్తారా? మహిళలకు 26 ఎమ్మెల్యే సీట్లు పార్టీలు ఇవ్వగలుగుతారా? ధైర్యం ఉంటే చెప్పండి. మా మీద ఉత్తి సానుభూతి చూపించడం కాదు. బీసీలను ఆదుకోవాలి, బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది స్కాలర్షిప్ లేక మా పిల్లలందరూ రోడ్డు మీదకి వస్తారు. ఇవాళ బీసీ స్కాలర్షిప్ బీసీలకు అన్యాయం చేయించుకుంటూ స్టేజ్లకు ఎక్కితే, అసెంబ్లీకి వెళ్తే బీసీలను బాగు చేయడానికి ప్రభుత్వాలు అంటానే. నిజంగా నీకు మనసులో ఉంటే ముందుగా మా పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వాలి. స్కాలర్షిప్లు రావాలా మీకు? బరాబర్ తీసుకుందామంటే ఈడి వాయిస్ ఢిల్లీ కాదు, హైదరాబాద్ కోటలు వినబడాలి. ఇక్కడ 500 మంది చాకలైలమ్మలు తయారయ్యలో బిడ్డ ఆగేది లేదు అనాలి. మా చాకలైలమ్మలు అంతా రోడ్డు మీదకి ఎక్కిళ్ళనుకో, ఎస్సోంటోళ్ళైనా కిందికి దిగక తప్పదు. మాకు రావాల్సిన వాటా బరాబర్ తీసుకుంటాం. ముందు స్కాలర్షిప్లు తీసుకుంటాం, తర్వాత ఉద్యోగాలతో పాటు ఎమ్మెల్యే సీట్లు కూడా బరాబర్ తీసుకుంటామని తెలియజేస్తూ ఇక టైం ఎక్కువ తీసుకొని చెప్పిన ప్రకారంగా బంద్ చేస్తా. ఇప్పుడు ఒకటి బంపర్ ఆఫర్ మీకు ఓబీసీ ఏవో ఇవ్వబోతాను తెలుసా? ఓబీసీ అంటే మీకు చాలామంది తెలియకపోవచ్చు. ఇది ఒక ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్. బీసీ పిల్లల ఆరోగ్యం, వారి ఎడ్యుకేషను, వారి ఎంప్లాయ్మెంట్ గురించి కృషి చేసే ఎన్జిఓ ఆర్గనైజేషన్, ప్యూర్ వాలంటరీ ఆర్గనైజేషన్. పార్టీలకు అతీతంగా మీకు సర్వీస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అయింది. కొంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరం కలిసి మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని ఈడికి వచ్చాం. మా పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ చదువుకుంటున్నారు. వారికి ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ మీద సపోర్ట్ చేయడానికి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. దీని ద్వారా గడిచిన కొద్ది రోజుల్లో బీసీ గర్ల్స్ హాస్టల్లో 2 మెడికల్ క్యాంపులు పెట్టాం. ఈరోజు ఇంకొకటి మీకు తెలియజేస్తున్నాం, ఒక ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. గాలి మోటార్ నడిపితే ఏమంటారమ్మా వాళ్ళను? పైలటా? మా బీసీ పిల్లలు కార్లు నడిపితే బీసీ కార్ పైలట్స్ అని డిక్లేర్ చేయడానికి ఎవరికైతే కార్ డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ఆర్గనైజేషన్కి అప్లై చేయాలి. మిమ్మల్ని అందరినీ కార్ పైలట్గా చూడాలనుకుంటాను.
బీసీలేం తక్కువ కాదు, మేము కూడా పైలట్తో బరాబర్ పోయాను. ఇందాక ఫస్ట్ రవలి అనుకుంటా జబర్దస్త్ ఇంగ్లీష్లో మాట్లాడింది. ఇవాళ అమ్మాయిని చూస్తే వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ देम. अरे मी कुछ कम नहीं है, ये बीसी बच्चे कुछ कम नहीं है. हम हिंदी बात करते, इंग्लिश बात करते, कोई भी लैंग्वेज बात कर सकते. ఇవాళ చూసేది కదా మన రత్న లాంటి పిల్లలు నిజంగా గట్టిగా పోటీలో ఎవరు రమ్మంటే వాళ్ళు ఈజీగా చదువులంటే చదువులు, ఆటలంటే ఆటలు, పాటలంటే పాటలు ఇవాళ ఉన్నాం. సో మీ అందరి గురించి ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇస్తున్నాం. 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 25 ఇయర్స్ ఉండి మేము పైలట్గా, కార్ పైలట్గా చేయాలనుకున్న వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. మీకు 20 రోజులు టైం ఇస్తాం. దీన్ని అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. లేదా మీరు చదువులో బిజీ ఉంటే మీ అక్కలో, చెల్లెలో మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. మీ ప్రెస్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఎవరైతే 18 నుంచి 25 ఇయర్స్ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ అయ్యి డ్రైవింగ్లో ఎంప్లాయ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఆర్గనైజేషన్కు ఈ ఫార్మేట్లో అప్లై చేస్తే మేము ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ 100% ప్లేస్మెంట్ ఇచ్చేదాకా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ జై బీసీ అని చెప్తూ ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. దీని తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్ చేస్తారు. తర్వాత యూ కెన్ గో ఫర్ లంచ్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.